नमस्ते कोणसंस्थाय पिंगलाय नमोस्तुते। नमस्ते बभ्रुरूपाय कृष्णाय च नमोस्तुते। नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छाया मार्ताण्डसम्भूतं तं नमामि शनेश्वरं। श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपते नमः। श्री मात्रे नमः। वेलकम बैक टू मिहिरावाणी यूट्यूब चैनल। मी डॉक्टर सुंदरी ప్రేక్షకులకు నమస్కారం। ఈరోజు మనం ఈ వీడియోలో జూన్ నెల 30వ తారీఖు నుంచి కుంభరాశిలో స్వక్షేత్రం మూలత్రికోణమైన శని భగవానుడి కుంభరాశిలో శని వక్రగమనం చేయబోతున్నాడు। జూన్ 30 నుంచి నవంబర్ 15వ తారీఖు దాకా అంటే సుమారు 4.5 నెలల పాటు శని కుంభరాశిలో వక్ర సంచారం చేయబోతున్నాడు। ఈ వక్ర సంచారం చేయటం వలన వివిధ రాశుల మీద వివిధ ప్రభావాలు ఉంటాయి। ఎందుకంటే మనందరికీ తెలుసు శని భగవానుడు అంటేనే కర్మకారకుడు, కర్మని అనుభవింపజేస్తాడు। చాలామందికి శని అనగానే మనం చాలా భయపడుతూ ఉంటాం, కానీ న్యాయానికి ప్రతీక, న్యాయబద్ధంగా మన కర్మని మనం ఏం అనుభవించాలో అలాంటివన్నీ కూడా ఈ సమయాల్లో ఆయన సంచార సమయంలో చాలా ఎక్కువగా అనుభవింపజేస్తూ ఉంటాడు। సహజంగా శని భగవానుడు మనకి సహజంగా ఒక రాశిలో 2.5 సంవత్సరాల పాటు సంచారం చేస్తాడు। అంటే చాలా నెమ్మదిగా సంచరించే ప్లానెట్ కింద చెప్పుకోవచ్చు। అంటే అదే రాశికి మళ్ళీ రావాలంటే 30 ఏళ్ళ తర్వాత కానీ రాడు। ఈయన సంచార సమయంలోనే సహజంగా కొంతమంది కొన్ని రాశుల వారికి ఏళ్ళనాడు శని ఏర్పడుతుంది, కొంత అర్ధాష్టమ శని, అష్టమ శని, గండక శని, ఇలా శనికి ఒక సంబంధించిన ఫలితాలు కూడా ఈ సమయంలో అనుభవింపజేస్తాడు। సహజంగా శని భగవానికి ప్రత్యేకమైన దృష్టి కూడా ఉంటాయి। 3వ దృష్టి, 10వ దృష్టి, 7వ దృష్టి। ఈ దృష్టి పడ్డ రాశుల వల్ల కూడా వీటికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది। అసలు వక్రత్వం చెందడం అంటే ఏంటంటే ఒక గ్రహం వెనక్కి సంచరిస్తూ ఉంటుంది అన్నమాట తిరిగి। అంటే తాము ఉండే ఏ భావంలో అయితే సంచరిస్తుందో ఆ భావ ఫలితాలను కోల్పోతుంది, ఆ భావ ఫలితాలు సరిగ్గా ఇవ్వలేకపోతుంది। అలాగే ఆ భావానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందులు ఏర్పడటం, నెమ్మదిగా జరగడం, ఆ విషయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి। అలాగే వెనకాల రాశి యొక్క ఫలితాలు కూడా ఈ వక్రత్వ సమయంలో ఎక్కువగా ఇస్తూ ఉంటారు అన్నమాట। సహజంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసినప్పుడు మనకి శని, గురు, కుజ, బుధ, శుక్ర గ్రహాలు వక్రత్వం పొందుతూ ఉంటాయి। ఈ వక్రత్వం వారి ఫలితాలు కొంచెం తక్కువ అవుతాయని చెప్పవచ్చు। అంటే ఏ భావంలో ఉంటే ఆ భావంలో ఆ భావ సంబంధమైన విషయాలు కొంచెం ఫలితాలు విపరీతంగా జరుగుతూ ఉంటాయి। అలాగే వ్యక్తిగత జాతకంలో ఎవరికైతే వక్రత్వ గ్రహాలు ఉన్నప్పుడు ఆ సంబంధించిన విషయాలు కూడా విపరీతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు। సహజంగా ఎవరికైనా శని జన్మజాతకంలో వక్రించి ఉంటే కనుక ఇలా ఈ వక్రత్వం చెందే సమయంలో కొంచెం మంచి ఫలితాలు జరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటాయి। అంటే ఇలా ఈ గ్రహం శని గ్రహం మనకి కర్మకారకుడైన శని గ్రహం వక్రిస్తే కనుక ఎవరికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ రాశుల వారికి అని మనం దాన్ని చర్చించుకుంటున్నాం। అలాగే వాడు ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటివి స్తోత్ర పారాయణం చేసుకోవడం వలన ఈ సమయంలో ఏర్పడే దుష్ఫలితాలను మనం తగ్గించుకోవచ్చు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు మనం ఈ వీడియోలో ధనస్సు రాశి గురించి తెలుసుకోబోతున్నాం। ధనస్సు రాశి వారికి కుంభరాశిలో వక్రించే శనిగ్రహం యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది అని చూస్తే, ధనస్సు రాశి అంటేనే మనందరికీ తెలుసు మూలా నక్షత్రం 4 పాదాల్లో పుట్టినవారు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదాల్లో పుట్టినవారు ధనస్సు రాశి అవుతుంది। దాస్యాధిపతి గురువు। అంటే వీరికి వక్రత్వం శని భగవాన్ తృతీయాధిపతి, అంటే ద్వితీయాధిపతి కింద కూడా ఈయన ఉంటూ తృతీయ భావంలో సంచారం చేస్తున్నాడు ప్రస్తుతం। ఈ తృతీయ భావంలో సంచారం చాలా మటుకు సహజంగా ధనుసు రాశి వారికి అనుకూలమైన ఫలితాలే ఇస్తుంది। ఎందుకంటే తృతీయ భావం అంటేనే మనందరికీ తెలుసు కమ్యూనికేషన్స్, సోదరులు, కొంచెం ఇలాంటి విషయాలు, స్వక్షేత్రం, మూల త్రికోణం కూడా। అప్పుడు యాక్చువల్గా 3వ భావంలో సంచరించే సమయంలో వీరి సహజంగా ఉద్యోగ విషయాల్లో కానీ, ధన సంబంధమైన విషయాల్లో కానీ, ఆరోగ్య విషయంలో, ఇలాంటి విషయాల్లో చాలా మటుకు కొంచెం మంచి ఫలితాలు ఉంటాయి। కానీ ఈ వక్రత్వం చెందడం వలన ఈ భావాలన్నీ ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట। అంటే వీడు కొంచెం ప్రయత్నపూర్వకంగా ఉద్యోగ విషయాలు వీటన్నిటిలో కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి। అలాగే ఈ సమయంలో చిన్న ప్రయాణాలు, కెరీర్ పరంగా ప్రయాణాలు చేసడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట। దానివల్ల ఒక్కొక్కసారి ఆ ప్రయాణాలను ఇబ్బందులు ఏర్పడటం, అలాగే వ్యాపార పరంగా చేసే వాళ్ళకు కూడా ప్రయాణాలు చేసిన పరిస్థితి ఏర్పడటం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి। అలాగే 2వ భావం, ద్వితీయ భావం ఫలితాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది। కాబట్టి ద్వితీయ భావం ఏంటి మనకంటే వాక్ స్థానం, మనం మాట్లాడే మాట వలన ఇబ్బందులు ఏర్పడటం, అపార్థాలు, అలాగే కుటుంబ స్థానం, కుటుంబ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి। కుటుంబంలో బాధ్యతలు పెరగడం ఎక్కువ ఉంటుంది। మాకు ధన సంపాదన, డబ్బు విషయాల్లో, ఆర్థిక విషయాల్లో కూడా కొంచెం
మన ఇబ్బంది ఏర్పడటం, ఖర్చులు పెరగడం, సంతానం కోసం సంబంధమైన విషయాల్లో ఖర్చులు ఎక్కువ పెట్టడం, అకాలంగా వైరం, అకాల విషయాలు అంటే అనవసర విషయాల్లో మనం వైరం తెచ్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలో ఎక్కువగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందరికీ వస్తాయని కాదు, ఈ సమయంలో మనకి వీటి మీద మనం ఎక్కువగా కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎప్పుడైనా సరే. అలాగే వీళ్ళకి ఏంటంటే ఎవరైనా వ్యక్తిగత జీవితంలో ఒక్కొక్కసారి కొన్ని సానుకూలమైన మార్పులు మీ జన్మజాతకంలో కనుక శని వక్రించి ఉంటే కనుక వ్యక్తిగత జీవితంలో సానుకూలమైన మార్పులు రావడం కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఉద్యోగపరంగా ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ సహోద్యోగుల యొక్క సహకారాలు లభించడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మొత్తం మీద ఏంటంటే శని భగవాన్ తృతీయాధిపతి తృతీయ భావంలో వక్రత్వం పొందడం వలన చాలా మటుకు కొన్ని కుటుంబంలో కొంచెం ఇబ్బందులు ఏర్పడటం, అంటే బాధ్యతలు పెరగటం, అనవసర జీవిత భాగస్వామితో మన వాక్ వలన కొంచెం కుటుంబ విషయంలో విఘ్నాలు, అపార్థాలు, కలహాలు రావడం, ధన సంబంధమైన విషయాల్లో ఖర్చులు పెరగడం, ఆర్థిక పరంగా కొంచెం సమయానికి మన చేతిలో డబ్బులు ఆడకపోవడం ఉంటాం కదా, అలాంటివి ఏమైనా ఏర్పడటం, రోగనిరోధ శక్తి కోల్పోవడం, మన వాక్ వలన ప్రాబ్లం రావటం, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి సంబంధాల విషయాలు కొంచెం ఇబ్బందులు ఏర్పడటం ఉంటాయి. ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు మనం ఆలోచించి వీలైనంత వరకు కూడా వాటిని చూసి మనం పెట్టుబడి పెట్టుకోగలిగితే కనుక చాలా మటుకు ఈ సమయంలో మనం మంచి ఫలితాలు పొందగలుగుతాం. అలాగే శని వక్రించిన సమయంలో వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఇలాంటివన్నీ కూడా కొత్త వస్తువులు కొనకుండా ఉంటేనే మంచిది, వాహనాలు లాంటివి. ఎందుకంటే అవి ఎక్కువగా రిపేర్లకు వస్తాయన్నమాట. ఈ సమయంలో మనం ఏమన్నా కొంటే కనుక ఆ వస్తువులు ఎక్కువ భాగం రిపేర్లు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 4.5 నెలల పాటు మనం వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మనం మంచి ఫలితాలు పొందగలుగుతాం. ధనుస్సు రాశి వారు ఈ 4.5 నెలల పాటు కూడా ఏం చేస్తే మనం ఈ తగ్గించుకోగలుగుతాము, ఈ శని వక్రత ఫలితాలు తగ్గించుకుంటామని చూసేటప్పుడు వీరు ప్రతిరోజు కూడా శివారాధన చేసుకోవటం, అలాగే శనివారం శని భగవాన్ యొక్క స్తోత్ర పారాయణ చేసుకోవడం, వీలైనంత వరకు శని యొక్క సంబంధించిన శ్లోకాన్ని 19 సార్లు చదువుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే శనివారం నాడు శివాలయంలో అభిషేకం చేయించుకోండి. కుదిరితే కనుక గోమాతకి నువ్వులు కానీ బెల్లం కానీ తినిపించడం కానీ, హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, ప్రదక్షిణ చేయడం, ఆంజనేయ స్వామి, ఇలాంటివన్నీ వీలైనంత వరకు చేస్తూ ఉంటే కనుక మనకి ఈ సమయంలో శని వక్రత్వం వలన ఏమన్నా దుష్ప్రభావాలు లాంటివి ఏమైనా ఉంటే ఆ ఫలితాలు తగ్గి మనకి అనుకూలమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే ఈ రోజుల్లో మీరు శని యొక్క దశసర్పోక్త శని స్తోత్ర పారాయణ చేసుకోవడం కూడా చాలా మంచి ఫలితాలను ఎక్కువగా ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్. ప్రార్థన చేసుకోవటం, అలాగే శనివారం శని భగవాన్ యొక్క స్తోత్ర పారాయణ చేసుకోవడం, వీలైనంత వరకు శని యొక్క సంబంధించిన శ్లోకాన్ని 19 సార్లు చదువుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే శనివారం నాడు శివాలయంలో అభిషేకం చేయించుకోండి. కుదిరితే కనుక గోమాతకి నువ్వులు కానీ బెల్లం కానీ తినిపించడం కానీ, హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, ప్రదక్షిణ చేయడం, ఆంజనేయ స్వామి, ఇలాంటివన్నీ వీలైనంత వరకు చేస్తూ ఉంటే కనుక మనకి ఈ సమయంలో శని వక్రత్వం వలన ఏమన్నా దుష్ప్రభావాలు లాంటివి ఏమైనా ఉంటే ఆ ఫలితాలు తగ్గి మనకి అనుకూలమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే ఈ రోజుల్లో మీరు శని యొక్క దశసర్పోక్త శని స్తోత్ర పారాయణ చేసుకోవడం కూడా చాలా మంచి ఫలితాలను ఎక్కువగా ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.